అలాగే ఏంటంటే ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే పూర్వం పెళ్ళయిన తర్వాత హనీమూన్కి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో ఊటీ కొడైకెనాల్ ఏదో మంచి మంచి ప్లేసులకి లేకపోతే యూఎస్ఓ ఇలా పంపించేస్తుంటారు. అది కాదు. చక్కగా గుళ్ళకు వెళ్ళండి, పాత పురాతనమైన గుళ్ళకు వెళ్ళండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో భంగిములతో సహా గుళ్ళ చుట్టూ అవి చెక్కు ఉంటాయి. ఎప్పుడైతే ఆ గుడులకు వెళ్ళారో ఒక భార్యాభర్త అవి చూస్తూ ఉంటారో వాళ్ళ కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కోరికలు పెరిగాయో అప్పుడు వీళ్ళిద్దరు అటాచ్మెంట్ మరింత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చక్కటి టానిక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో సెక్సే. దాన్ని మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఈ మధ్య నేను పెళ్ళైన వాళ్ళు కూడా 3 monthsకో 4 monthsకో లేదా 6 monthsకో కలుస్తున్నారు. అది కాదు. పెళ్ళైన కొత్తలో చక్కగా రోజు కలుస్తూ ఉంటేనే మీ ఇద్దరి మధ్యన అటాచ్మెంట్ మరింత బాగా పెరుగుతుంది. అలాగే తర్వాత క్రమంలో ఇప్పుడు ఒకరోజు కలిసినా హ్యాపీగా ఉండాలంటే మీరు మాట్లాడుకునే విధానం, మీ కమ్యూనికేషన్ ఎంత లవ్లీగా ఉంటే మీ లైఫ్ కూడా అంత లవ్లీహుడ్గా ఉంటుంది. సో కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ తన భార్యని మీద ఎప్పుడు లేదా భర్త మీద ఎప్పుడూ కంప్లైంట్స్ కాదండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరినీ ఒక 1 year వదిలేసేయండి.